హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని వీడియో రూపంలో అందించడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మన ఛానల్కు సపోర్ట్ని అందించండి. ప్రతిరోజు విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారంతో పాటు డిఎస్సికి యూజ్ అయ్యేటువంటి ముఖ్యమైన మెటీరియల్ను అలాగే కరెంట్ అఫైర్స్ను మన వాట్సాప్ గ్రూప్లో అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన గ్రూప్ లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, చైనాలోని హువాజియాంగ్ గ్రాండ్ క్యాన్యాన్ వంతెన ఎత్తు ఎంత? ఆప్షన్ ఏ 1850 అడుగులు, ఆప్షన్ బి 2050 అడుగులు, ఆప్షన్ సి 2500 అడుగులు, ఆప్షన్ డి 1950 అడుగులు. చైనాలో నిర్మించిన హువాజియాంగ్ గ్రాండ్ క్యాన్యాన్ యొక్క ఎత్తు వచ్చేసి 2050 అడుగుల ఎత్తుతో దీన్ని నిర్మించడం జరిగింది. చైనాలోనే కాకుండా ప్రపంచంలో ఎత్తైన వంతెనగా ఈ వంతెన నిలవడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, హువాజియాంగ్ గ్రాండ్ క్యాన్యాన్ వంతెన నిర్మాణానికి ఎంత ఖర్చు అయింది? చైనాలో నిర్మించిన హువాజియాంగ్ గ్రాండ్ క్యాన్యాన్ వంతెన నిర్మాణానికి అయిన ఖర్చు చూసుకున్నట్లయితే $280 మిలియన్, అంటే ఇండియన్ రూపీస్లో 2400 కోట్లు ఖర్చు చేయడం జరిగింది ఈ వంతెన నిర్మాణానికి. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, హువాజియాంగ్ గ్రాండ్ క్యాన్యాన్ వంతెన ఏ నగరానికి సమీపంలో నిర్మించారు? ఆప్షన్ ఏ బీజింగ్, ఆప్షన్ బి షాంఘై, ఆప్షన్ సి గుయిగావ్, ఆప్షన్ డి గ్యాంగ్జౌ. చైనాలో నిర్మించిన ప్రపంచంలో ఎత్తైన వంతెనగా పేరు తెచ్చుకున్న హువాజియాంగ్ గ్రాండ్ క్యాన్యాన్ వంతెన గుయిజౌ సమీపంలో నిర్మించడం జరిగింది. ఇది దీపక్ నది మీద ఈ వంతెనను నిర్మించడం జరిగింది. ఇది ఈఫిల్ టవర్ కన్నా 200 మీటర్ల ఎక్కువ ఎత్తును కలిగి ఉంది కాబట్టి ప్రపంచంలోనే ఎత్తైన వంతెనగా పేరు తెచ్చుకోవడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ 2025వ 9వ ఎడిషన్ ఎప్పుడు జరిగింది? ఆప్షన్ ఏ మార్చ్ 10 నుంచి 12, ఆప్షన్ బి ఏప్రిల్ 10 నుంచి 12, ఆప్షన్ సి మే 10 నుంచి 12, ఆప్షన్ డి జూన్ 10 నుంచి 12. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీలలో గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ 2025 9వ ఎడిషన్ ఢిల్లీలో నిర్వహించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో కలిసి గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ను నిర్వహించిన సంస్థ ఏది? ఆప్షన్ ఏ ప్రపంచ బ్యాంకు, ఆప్షన్ బి కార్నెగీ ఇండియా, ఆప్షన్ సి ఐక్యరాజ్య సమితి, ఆప్షన్ డి అంతర్జాతీయ ద్రవ్యనిధి. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో కలిసి కార్నెగీ ఇండియా గ్లోబల్ సమ్మిట్ 9వ ఎడిషన్ను ఢిల్లీలో నిర్వహించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్లో చర్చించబడిన ప్రధాన అంశం ఏమిటి? ఆప్షన్ ఏ వాతావరణ మార్పు, ఆప్షన్ బి సైబర్ భద్రత, ఆప్షన్ సి సహకార వృద్ధిలో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల పాత్ర, ఆప్షన్ డి అంతరిక్ష అన్వేషణ. గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీలో నిర్వహించారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం వచ్చేసి సహకార వృద్ధిలో అభివృద్ధి చెందుతున్న సాంకేతికల పాత్రను అభివృద్ధి దిశలో పయనించేలా చేయడమే గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ యొక్క ప్రధానమైన అంశం. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, నేచర్ జనరల్ ప్రకారం ప్రపంచ ప్లాస్టిక్ వ్యర్థాలలో భారతదేశం ఎంత శాతం వాటాను కలిగి ఉంది? ఆప్షన్ ఏ 2.54%, ఆప్షన్ బి 3.54%, ఆప్షన్ సి 4.54%, ఆప్షన్ డి 5.54%. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 3.54%. భారతదేశంలో వ్యర్థాలలో భారతదేశం వాటాను కలిగి ఉంది. మొత్తం 95 లక్షల టన్నుల వ్యర్థాలతో 3.54%గా భారతదేశం తమ వాటాను కలిగి ఉంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్,
ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేయడంలో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది? ఆప్షన్ ఏ భారతదేశం, ఆప్షన్ బి యునైటెడ్ స్టేట్స్, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి రష్యా. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి చేయడంలో చైనా మొదటి స్థానంలో ఉంది. యుఎస్ఏ యునైటెడ్ స్టేట్ అనేది రెండవ స్థానంలో ఉంది. భారతదేశం 3.54% వాటా కలిగి ఉంది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 2024 అక్టోబర్ నాటికి జపాన్ జనాభా అంచనా ఎంత? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి 120.3 మిలియన్ల జనాభాను అంచనా వేయడం జరిగింది జపాన్లో 2024 అక్టోబర్ నాటికి. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 2023తో పోలిస్తే జపాన్ జనాభా ఎంత తగ్గింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 8.98 లక్షల జనాభా 2023 నుంచి 2024 అక్టోబర్ నాటికి 8.98 లక్షల జనాభా జపాన్లో తగ్గినట్లు నివేదించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతి తక్కువ జనన రేటు ఉన్న దేశం ఏది? ఆప్షన్ ఏ భారతదేశం, ఆప్షన్ బి బ్రెజిల్, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి మారిషన్. ప్రపంచంలోనే అతి తక్కువ జనన రేటు కలిగి ఉన్న దేశం వచ్చేసి జపాన్ దేశం. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఐఎస్ఏ కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్పై సంతకం చేసిన మొదటి ఆఫ్రికన్ దేశం ఏది? ఆప్షన్ ఏ నైజీరియా, ఆప్షన్ బి కెన్యా, ఆప్షన్ సి దక్షిణాఫ్రికా, ఆప్షన్ డి మారిషన్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మారిషన్. ఐఎస్ఏ కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్పై సంతకం చేసిన మొదటి ఆఫ్రికన్ దేశం మారిషన్. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 2030 నాటికి సౌర పెట్టుబడులకు సంబంధించి భారతదేశం మరియు ఫ్రాన్స్ నిర్దేశించిన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ $500 మిలియన్, ఆప్షన్ బి $1 ట్రిలియన్, ఆప్షన్ సి $2 ట్రిలియన్, ఆప్షన్ డి $750 బిలియన్. సౌర పెట్టుబడులకు సంబంధించి 2030 నాటికి భారతదేశం ఫ్రాన్స్ నిర్దేశించిన లక్ష్యం వచ్చేసి $1 ట్రిలియన్. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 15వ బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి బ్రెసిలియా, ఆప్షన్ సి మాస్కో, ఆప్షన్ డి బీజింగ్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బ్రెసిలియా. బ్రెజిల్ రాజధాని అయిన బ్రెసిలియాలో 15వ బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి ఎవరు నాయకత్వం వహించారు? ఆప్షన్ ఏ నరేంద్ర మోడీ, ఆప్షన్ బి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆప్షన్ సి అమిత్ షా, ఆప్షన్ డి రాజ్నాథ్ సింగ్. బ్రెజిల్ రాజధాని బ్రెసిలియాలో జరిగిన 15వ బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వం వహించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సమావేశంలో బ్రిక్స్ దేశాలకు సంబంధించి ఏ రంగాలపై దృష్టి సాధించారు? ఆప్షన్ ఏ పట్టణాభివృద్ధి మరియు వాణిజ్యం, ఆప్షన్ బి రక్షణ సహకారం, ఆప్షన్ సి వ్యవసాయ స్థిరత్వం, సాంకేతిక వినియోగం మరియు సమానత్వం, ఆప్షన్ డి సాంకేతిక అభివృద్ధి మరియు అంతరిక్ష అన్వేషణ. బ్రిక్స్ దేశాలకు సంబంధించి వ్యవసాయ స్థిరత్వం, సాంకేతిక వినియోగం మరియు సమానత్వానికై 15వ బ్రిక్స్ దేశాలు ఈ వ్యవసాయ రంగం అలాగే సాంకేతిక రంగంపై దృష్టి సాధించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మరియు ఉజ్బెకిస్తాన్ నిర్వహించిన ఉమ్మడి సైనిక విన్యాసం పేరు ఏమిటి? భారతదేశం ఉజ్బెకిస్తాన్ ఉమ్మడిగా సైనిక విన్యాసాన్ని నిర్వహించడం జరిగింది. దానికి దక్లిక్ అనే పేరును పెట్టడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్లో భారతదేశం మరియు ఉజ్బెకిస్తాన్ మధ్య ఉమ్మడి సైనిక విన్యాసం ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి పూణే,
ఆప్షన్ సి తష్కెంట్, ఆప్షన్ డి ముంబై. భారతదేశం మరియు ఉజ్బెకిస్తాన్ మధ్య ఉమ్మడి సైనిక విన్యాసం పూణేలో నిర్వహించారు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరాఖండ్లో ఇటీవల పూర్తయిన రైల్వే సొరంగం పొడవు ఎంత? ఆప్షన్ ఏ 10.5 కిలోమీటర్లు, ఆప్షన్ బి 12.3 కిలోమీటర్లు, ఆప్షన్ సి 14.57 కిలోమీటర్లు, ఆప్షన్ డి 15.8 కిలోమీటర్లు. ఉత్తరాఖండ్లో ఇటీవల పూర్తయిన రైల్వే సొరంగం పొడవు చూసుకున్నట్లయితే 14.57 కిలోమీటర్ల పొడవుతో దీన్ని నిర్మించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరాఖండ్లో నిర్మించిన కొత్త రైల్వే సొరంగం ద్వారా ఏ రెండు ప్రదేశాలు అనుసంధానించబడి ఉన్నాయి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి దేవప్రయాగ మరియు జనామా. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతి పొడవైన రైల్వే సొరంగ నిర్మాణాన్ని ఎవరు పూర్తి చేశారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో L&T అనే కంపెనీ దీన్ని పూర్తి చేయడం జరిగింది. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, DRDO ఇటీవల ఏ రకమైన బాంబును పరీక్షించింది? DRDO ఇటీవల లాంగ్ రేంజ్ బ్లైడ్ బాంబును పరీక్షించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పరీక్షల సమయంలో DRDO కొత్తగా అభివృద్ధి చేసిన బాంబును ప్రయోగించడానికి ఏ విమానం ఉపయోగించబడింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సుఖోయ్ 30 MKI అనే విమానాన్ని DRDO అభివృద్ధి చేసిన బాంబును పరీక్షించడానికి వినియోగించారు. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, బాంబును అభివృద్ధి చేసిన పరిశోధన కేంద్రం ఇమారత్ ఏ నగరంలో ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పూణే నగరంలో ఇమారత్ అనే నగరం ఉంది. బాంబును అభివృద్ధి చేసిన పరిశోధన కేంద్రం అనేది ఇమారత్ అనే నగరంలో ఉంది. ఇది ఇమారత్ అనేది పూణేలో కలదు. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, DRDO అభివృద్ధి చేసిన బాంబు బరువు ఎంత? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1000 కిలోల బరువుతో ఈ బాంబును అభివృద్ధి చేయడం జరిగింది DRDO. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, DRDO పరీక్షించిన లాంగ్ రేంజ్ బ్లైడ్ బాంబు DRDO పరీక్షించిన లాంగ్ రేంజ్ బ్లైడ్ బాంబు భవిష్యత్తులో ఎలా ఉపయోగపడుతుంది? ఆప్షన్ సి భారత వైమానిక దళంలో దీనిని విలీనం చేయడానికి DRDO ఈ బాంబును రూపొందించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ అనేటివి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన అంశాలు కాబట్టి ప్రతి ఒక్కరూ కరెంట్ అఫైర్స్ని ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అనేటివి ప్రతి క్వశ్చన్ పేపర్ను వారి మార్కులను డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్కు సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.